ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్తుంది. చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ జాగ్రత్తగా వినండి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం ఫాలో చేసేయండి. మీ పిల్లలు మీతో బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, అన్ని షేర్ చేసుకోవాలి, మీకు మీ పిల్లలకి మధ్య బాగా క్లోజ్నెస్ పెరగాలి అంటే వాళ్ళని ఎప్పుడు తిట్టకూడదో కూడా మీరు తెలుసుకోవాలి. సో పిల్లల్ని ఎప్పుడు తిట్టకూడదు? ఫస్ట్, మార్నింగ్ లేచిన వెంటనే బ్రెయిన్ చాలా ఎమోషనల్ గా కోరుకుంటుంది. అంటే మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళకి ఒక హగ్ ఇవ్వండి. రా నాన్న కూర్చో, టేక్ యూర్ టైమ్ అండ్ లెట్ దెమ్ బీ. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. అసలు లేపడమే, లేగురా, 8 అయింది 7 అయింది స్కూల్కి టైం అవుతుంది, లే 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 ఫాస్ట్ లే, ఇట్లా అస్సలు చేయొద్దు. ఆర్ లేపినాక ఏంటి నిన్న బాక్స్ ఏం తినలేదు, ఏంటి డ్రెస్ ఏంటిది, ఫాస్ట్ గా లే పంచ ఏంటి ఏంటి, ఇట్లా మాత్రం అనొద్దు. లెగిచిన వెంటనే ఒక 10 minutes 15 minutes లెట్ దెమ్ బీ కామ్. లేదు వాళ్ళకి లేట్ అవుతుంది అనుకుంటే అర్లీగా లెగిచి అలవాటు చేయండి వాళ్ళకి. లెగిచిన వెంటనే ఎప్పుడైనా హగ్ చేసుకొని గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ కన్నా, గుడ్ మార్నింగ్ బంగారం అని ఒక హగ్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, స్కూల్ కి వెళ్లే ముందు అస్సలు తిట్టకూడదు. ఎందుకంటే పిల్లల మైండ్ లో ఏం రన్ అవుతుంది అంటే, ఓకే నేను ఒక యుద్ధం లాగా, వాళ్ళ స్కూల్ కనేది ఒక యుద్ధం లాగా ఫీల్ అవుతుంది. దట్ ఇస్ ఏ జాబ్ అన్నట్టు, జాబ్ లాగా ఫీల్ అవుతారు. సో జాబ్ కి వెళ్తున్నప్పుడు బేసికల్లీ మనకి ఎట్లా ఉంటుంది, బాబ్రే జాబ్ చేయాలా, వెళ్ళాలి తప్పదు అన్నట్టే ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా అంతే, పిల్లలు కూడా అలానే ఫీల్ అవుతారు. సో అందుకని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హగ్ ఇచ్చి, కిస్ ఇచ్చి, హ్యావ్ అ గ్రేట్ డే నాన్న బంగారం అని చెప్పి పంపించండి. అస్సలు తిట్టద్దు, ప్రేమ ఎక్కువ చూపించండి, హగ్స్ అండ్ కిసెస్ ఎక్కువ ఇవ్వాలి పిల్లలకి. నెక్స్ట్, థర్డ్ థింగ్, స్కూల్ నుంచి వచ్చాక, అసలు ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి వచ్చాక ఎలా ఫీల్ అవుతాం, రెస్ట్లెస్ గా, అసలు చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాం కదా. పిల్లలు కూడా అంతే. వాళ్ళ ఏజ్ కి వాళ్ళకి స్కూలే ఒక జాబ్ కాబట్టి స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు, రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు. సో వాళ్ళని వదిలేసేయండి, నార్మల్ గా వాళ్ళతో కలిసి ఆడుకోండి. వచ్చిన వెంటనే ఒక హగ్గి ఇవ్వండి, హగ్గి ఇచ్చేసి వెంటనే వాళ్ళతో ఆడుకోండి. అదే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫోర్త్, పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని కనుక అరిస్తే వాళ్ళని మనం అర్థం చేసుకోవట్లేదని వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. అప్పుడు నా పేరెంట్స్ ఎట్లానో నన్ను అర్థం చేసుకోరు అని చెప్పి వాళ్ళు మనతో మాట్లాడటం తగ్గించేస్తారు. ఫిఫ్త్, నిద్రపోయే ముందు అస్సలు తిట్టకూడదు. ఎందుకంటే మనం నిద్రపోయే ముందు ఏమన్నా తిడితే వాళ్ళ బ్రెయిన్ ఆ టైంలో కూడా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి బాగా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు అది బాగా మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి పిల్లలకి వాళ్ళకి నిద్ర కూడా పట్టకపోవచ్చు. సో అందుకని పిల్లల్ని పడుకునేటప్పుడు అస్సలు తిట్టకూడదు. అండ్ ఆల్సో వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ డే స్టార్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మోటివేషన్ ఇవ్వాలి, కానీ వాళ్ళని ఎప్పుడు తిట్టకూడదు పడుకునేటప్పుడు.